మధ్యప్రదేశ్లోని జబల్పూర్ అక్కడున్న బర్గీ డ్యామ్ ఒక అద్భుతమైన టూరిస్ట్ డెస్టినేషన్ కూడా. చుట్టూ కొండలు, మధ్యలో సముద్రం లాంటి పెద్ద నీటి ప్రవాహం. అక్కడికి వెళ్తే ఒక మంచి క్రూజ్ బోట్ ఎక్కి ఆ నీటి మీద విహరిస్తూ సాయంత్రం చల్లగాలికి ఎంజాయ్ చేయడం అనేది ప్రతి ఒక్క టూరిస్ట్ కళ. ముఖ్యంగా సమ్మర్ హాలిడేస్ కాబట్టి ఎంతోమంది ఫ్యామిలీస్ చిన్నపిల్లలతో సహా అక్కడికి వచ్చారు కూడా. అండ్ నిన్న కూడా అలాగే జరిగింది. దాదాపు 50 మందికి పైగా టూరిస్టులు ఆ పెద్ద క్రూజ్ బోట్ ఎక్కారు. వాళ్ళలో చాలా మంది ఎన్నో రోజుల నుంచి ఈ ట్రిప్ కోసం ప్లాన్ చేసుకున్న వాళ్లే. కొత్త బట్టలు వేసుకొని చేతిలో స్నాక్స్ పట్టుకొని ఎంతో ఉత్సాహంగా ఆ బోట్ ఎక్కారు. అది ఒక డబుల్ డెక్కర్ క్రూయిజ్. పై డెక్కులతో నిలబడితే డ్యామ్ మొత్తం కనిపిస్తుంది. అండ్ ఆ బోట్లో మ్యూజిక్ కూడా ప్లే అవుతుంది. కొందరు సెల్ఫీలు తీసుకుంటున్నారు, కొందరు వీడియో కాల్ చేసి వాళ్ళ బంధువులకు ఆ అందమైన వ్యూ చూపిస్తున్నారు. పిల్లలు అటు ఇటు పరిగెడుతూ ఆడుకుంటున్నారు కూడా. ఒక్కసారి ఆ బోట్లో ఉన్న వాళ్ళ సైకాలజీ ఆలోచించండి. మనం గవర్నమెంట్ అప్రూవ్ టూరిజం స్పాట్కి వెళ్ళినప్పుడు, ఒక పెద్ద అఫీషియల్ క్రూజ్ ఎక్కినప్పుడు మనకేమనిపిస్తుంది? మనం 100% సేఫ్, ఇక్కడ అన్నీ పర్ఫెక్ట్గా ఉంటాయి అని. పైగా ఇది చిన్న పడవ కూడా కాదు, ఒక పెద్ద షిప్ లాంటిది. సో భయపడాల్సిన పనే లేదని అనిపిస్తుంది కూడా అందరికీ కూడా. అండ్ ఆ నమ్మకంతోనే వాళ్ళ ప్రాణాలను ఆ బోట్లో ఆపరేటర్ చేతిలో పెట్టారు. బోట్ మెల్లగా ఒడ్డు నుంచి బయలుదేరింది. అండ్ ఆ నీటి మీద అలా వెళ్తుంటే అందరి మొహాల్లో ఒకటే ఆనందం. వాళ్ళు క్రియేట్ చేసుకున్న ఆ హ్యాపీ హాలిడే ఫ్యాంటసీలో వాళ్ళు ఉన్నారు. కానీ వాళ్ళకి తెలియని విషయం ఏంటంటే వాళ్ళు ప్రయాణిస్తుంది నీటి మీద కాదు, మృత్యు మీదని. ఏదైనా ఒక పెద్ద ప్రమాదం జరిగినప్పుడు మనం జనరల్గా ప్రకృతిని నిందిస్తాం. అయ్యో సడన్గా గాలి వచ్చింది, వర్షం వచ్చింది, ఎవరికి తెలిసి ఇలా జరుగుతుంది అంటాం. కానీ ఇక్కడ మీకు అసలు నిజం తెలిస్తే మీకు నిజంగానే కోపం వస్తుంది. అండ్ ఆ రోజు వాతావరణ శాఖ అంటే మెట్రాలజికల్ డిపార్ట్మెంట్ చాలా క్లియర్గా ఒక ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ఎల్లో అలర్ట్ అంటే ఏంటి? ఆ ప్రాంతంలో భారీగా ఈదురుగాలు వీచే అవకాశం ఉంది, వాతావరణం అకస్మాత్తుగా మారే ప్రమాదం ఉంది, కాబట్టి ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అర్థం. అండ్ ఈ వార్నింగ్ చుట్టుపక్కల ఉన్న అధికారులందరికీ తెలుసు, టూరిజం డిపార్ట్మెంట్కి కూడా తెలుసు, అండ్ ఆ బోట్ నడిపే ఆపరేటర్లకు కూడా తెలుసు. మరి తెలిసినప్పుడు ఆ క్రూజ్ని ఎందుకు క్యాన్సిల్ చేయాలా? సింపుల్ ఆన్సర్, డబ్బు. ఒక మనిషి దగ్గర ₹100 టికెట్ కలెక్ట్ చేస్తారు. బోట్ నిండా జనాలు ఉన్నారు. ఇప్పుడు ఆ ట్రిప్ క్యాన్సిల్ చేస్తే ఆ డబ్బులు వెనక్కి ఇచ్చేయాలి. ఆ వచ్చిన లాభం మొత్తం పోతుంది. ఏదో అలర్ట్ ఇచ్చారులే, ఎప్పుడు ఇచ్చేదాగా, మన బోట్ చాలా పెద్దది, ఏమీ కాదులే అని ఒక భయంకరమైన ఓవర్ కాన్ఫిడెన్స్. టూరిస్టుల ప్రాణాల కంటే వాళ్ళకి ఆ రోజు వచ్చే కలెక్షన్ ముఖ్యం అయిపోయింది కూడా. కనీసం ఆ బోట్ ఎక్కే జనాలకు కూడా ఇలా వెదర్ అలర్ట్ ఉంది, తీసుకుంటుంది అని ఒక చిన్న మాట కూడా చెప్పలా. ప్రకృతి ఎప్పుడు తన వార్నింగ్ ఇస్తూనే ఉంటుంది. దాన్ని నిర్లక్ష్యం చేసినప్పుడే అది ఎంత సైలెంట్గా మన ప్రాణాలు తీస్తుందో ఈ రోజు బర్గీ డ్యామ్లో కూడా ప్రూవ్ అయింది. అండ్ నేను సోషల్ మీడియాలో ఒక వీడియో కూడా విపరీతంగా వైరల్ అవుతుంది. అదే ఇండియన్ ఎక్స్ప్రెస్ వాళ్ళు పబ్లిష్ చేసిన ఆ చిల్లింగ్ వీడియో. అండ్ ఆ వీడియో చూస్తే ఎవరికైనా గుండె తరుక్కుపోతుంది కూడా. అండ్ ఆ వీడియోలో ఏముందంటే బోట్ చాలా ప్రశాంతంగా వెళ్తుంది. జనాలు పైన డెక్ మీద చాలా రిలాక్స్గా కూర్చుని ఉన్నారు. గాలి బాగా వేస్తుంది. ఒక ఫ్యామిలీ నవ్వుతూ మాట్లాడుకుంటుంది. కొందరు వీడియోస్ తీసుకుంటున్నారు. వాతావరణం కొంచెం మబ్బులు పట్టున్నా అది చూడడానికి చాలా బాగుంది అనుకోండి. ఏ ఒక్కరి మొహంలో కూడా చిన్న భయం కూడా లేదు. కరెక్ట్గా ఆ వీడియో అయిన కొన్ని సెకండ్లకే అసలు నరకం మొదలైంది. ఆ వీడియో చూసినప్పుడు మనకి ఒకటే అనిపిస్తుంది, జీవితం ఎంత అన్ప్రెడిక్టబుల్ కదా అని. ఇప్పుడు మన పక్కన నవ్వుతూ ఉన్న మనిషి ఇంకో నిమిషంలో ఉండడం అంటే అసలు నమ్మగలమా? అండ్ ఆ బోట్లో ఉన్న వాళ్ళు కూడా అంతే. వాళ్ళ ఫైనల్ మూమెంట్స్లో వాళ్ళు చాలా సంతోషంగా ఉన్నారు. వాళ్ళకి తెలియదు ఆ నవ్వులే వాళ్ళ చివరి నవ్వులని. వాళ్ళ ఫోన్లో రికార్డ్ అవుతున్న వీడియోలే వాళ్ళ చివరి జ్ఞాపకాలని కూడా. బోట్ డ్యామ్ మధ్యలోకి వెళ్ళింది. వాతావరణం సడన్గా మారిపోయింది. ఎల్లో అలర్ట్లో వాతావరణ శాఖ చెప్పినట్టుగానే భయంకరమైన ఎదురుగాలు మొదలయ్యాయి. ఆ గాలి ఎంత స్పీడ్గా ఉందంటే ఆ భారీ క్రూయిజ్ బోట్ కూడా అటు ఇటు ఊగడం స్టార్ట్ అయింది. ఇక్కడ మనం సైన్స్ అండ్ సైకాలజీ రెండు అర్థం చేసుకోవాలి. ఒక బోట్ నీటి మీద బ్యాలెన్స్ అవ్వాలంటే అందులో ఉన్న బరువు అన్ని వైపులా సమానంగా ఉండాలి. దీన్నే సెంటర్ ఆఫ్ గ్రావిటీ అంటారు. ఎప్పుడైతే బోట్ గాలికి ఒకవైపు వంగిందో జనాల్లో ప్యానిక్ మొదలైంది. భయంతో అందరూ ఒక్కసారిగా ప్రాణాల అజత్తులు పెట్టుకుని బోట్లో ఒకవైపు పరుగులు తీశారు. దాంతో ఏమైంది? ఆ బోటుకున్న బ్యాలెన్స్ మొత్తం తప్పిపోయింది. ఒకే సైడ్కి 100 కిలోల బరువు పడేసరికి ఆ బోట్ ఇంకా ఎక్కువగా వంగిపోయింది. ఆ టైంలో ఆ బోట్ లోపల పరిస్థితి ఊహించుకోండి. కరెంటు పోయినట్టుగా అంతా చీకటి కమ్ముకుంటుంది. పిల్లలు భయంతో అరుస్తున్నారు అండ్ ఏడుస్తున్నారు కూడా. ఆడవాళ్ళ అరుపులు, ఆ గాలి శబ్దానికి నీటి అలా కొట్టుకుంటున్న బోట్ శబ్దానికి మధ్యన జనాల ఆర్తనాదాలు. ఎవరికి వారు ఏదో ఒకటి పట్టుకుని బతకాలని ట్రై చేస్తున్నారు, కానీ ప్రయోజనం లేదు. అండ్ చూస్తుండగానే కళ్ళ ముందే ఆ భారీ క్రూయిజ్ పక్కకు ఒరిగిపోయి నీళ్ళలో మునిగిపోవడం స్టార్ట్ అయింది కూడా. ఇప్పుడు నేను చెప్పబోయే పాయింట్ ఈ మొత్తం ట్రాజడీలోనే అత్యంత దారుణమైన, అత్యంత కోపం తెప్పే విషయం కూడా. ఒక బోట్ యాక్సిడెంట్ అయినప్పుడు మనుషులు కాపాడేదేంటి? లైఫ్ జాకెట్స్. అండ్ రూల్స్ ప్రకారం ఏ టూరిస్ట్ బోట్ ఎక్కినా వాళ్ళకి ఖచ్చితంగా లైఫ్ జాకెట్ వేసిన తర్వాతే బోట్ స్టార్ట్ చేయాలి. పోనీ అలా చేయకపోయినా లేదా వాళ్ళ సీట్ కిందో లేదా వాళ్ళకి వెంటనే అందే దూరంలో ఆ జాకెట్స్ ఉండాలి. కానీ ఆ బర్గీ డ్యామ్ క్రూజ్లో ఏం జరిగిందో తెలుసా? లైఫ్ జాకెట్స్ అన్ని కింద ఉన్న లోయర్ డెక్లో ఒక గదిలో తాళం పెట్టి ఉంచారనమాట. అవును, మీరు విన్నది కరెక్టే. వాళ్ళు వాటిని లాక్ చేసి పెట్టారు. ఎందుకు అంటే జనాలకి ఇస్తే అవి మురికైపోతాయో లేకపోతే పాడైపోతాయనో. అంటే ప్రాణాల కంటే వాళ్ళకి ఆ జాకెట్స్ నీట్గా ఉండడం ముఖ్యమైపోయింది మరి. అండ్ బోట్ మునిగిపోతున్న ఆ టైంలోనే జనాలు ప్రాణభయంతో లైఫ్ జాకెట్ల కోసం అడిగారు. అప్పుడు సిబ్బంది కిందకి వెళ్ళి ఆ తాళం తీసి వాటిని పైకి తెచ్చేలోపు బోట్ సగం మునిగిపోయింది కూడా. పోనీ ఆ తెచ్చిన జాకెట్స్ అయినా వెంటనే వేసుకోవడానికి వీలుగా ఉన్నాయంటే లేదు, అవన్నీ కొత్తవి.
వాటిని గట్టిగా ప్లాస్టిక్ కవర్లో ప్యాక్ చేసి ఫ్యాక్టరీ సీల్తో అలాగే ఉంచేశారు. ఒక్కసారి ఆ సీన్ విజువలైజ్ చేసుకోండి. బోట్ మునిగిపోతుంది, చుట్టూ నీళ్లు, చేతిలో తడిసిపోయిన ఉన్నాయి, భయంతో వణుకుతున్నారు. అండ్ ఆ తడిసిన చేతులతో ఆ భయంతో ఆ ప్లాస్టిక్ కవర్లు చించడానికి జనాలు పడిన పాటలు తలుచుకుంటే కన్నీళ్లు కూడా వస్తాయి. ఒక పక్క నీళ్లు పైకి వస్తుంటే ఆ ప్లాస్టిక్ కవర్లు చెంచలేక, జాకెట్లు బయటికి తీయలేక, ఒకవేళ తీసిన కంగారులో వాటిని ఎలా వేసుకోవాలో తెలియక జనాలు నీళ్లలోనే మునిగిపోయారు కూడా. ప్రాణాలు కాపాడాల్సిన సేఫ్టీ ఎక్విప్మెంట్ కూడా అక్కడే ఉంది, కానీ సిస్టమ్ నిర్లక్ష్యం వల్ల అదొక అలంకారప్రాయంగా మిగిలిపోయింది. అండ్ ఆ రోజు చనిపోయిన ప్రతి ఒక్క ప్రాణానికి ఆ బోట్ ఆపరేటర్లే మూర్ఖత్వమే ఉంటుంది కారణం దీనికి. అండ్ దీన్ని ముమ్మాటికి హత్య అనాలి కూడా. అండ్ దీనికి బాధ్యులైన ప్రతి ఒక్కరిని జైల్లో కూడా పెట్టాలి. సెక్యూరిటీ రూల్స్ అనేవి కేవలం పేపర్ల మీద రాసుకుని లైఫ్ జాకెట్లు షోకేస్ ఐటమ్స్ లా దాచిపెట్టడం వల్లే ఈ రోజు ఎంతమంది చనిపోయారు. ఒక్కొక్క లైఫ్ జాకెట్ అందుబాటులో ఉంటే కనీసం ఈదులాడైనా కొందరు బతికే వాళ్ళు కూడా. అండ్ ఈ ఇన్సిడెంట్లో ఇంకొక వైరల్ ఫోటో గురించి మనం మాట్లాడుకోవాలి. ఒక తల్లి తన చిన్న బిడ్డను గుండెలు హత్తుకొని నీటిలో మునిగిపోతున్న ఇమేజ్ ఇది. అండ్ అది చూడగానే ఇంటర్నెట్లో ఒకటే చర్చ మొదలైంది, ఇది రియల్ ఫోటోనా లేక ఏఐ క్రియేట్ చేసిన ఫోటోనని. చాలామంది అది నిజం అనుకుని ఎమోషనల్ అయ్యారు, కానీ ఫ్యాక్ట్ చెక్ చేస్తే తెలిసింది ఏంటంటే అది ఏఐ ద్వారా క్రియేట్ చేసిన ఫోటోనే. కానీ ఆ ఫోటో వెనుకున్న ఎమోషన్ మాత్రం 100% నిజమే. ఎందుకంటే రెస్క్యూ టీమ్ మెంబర్స్ నీటిలో వెతికినప్పుడు ఒక తల్లి తన బిడ్డను అలాగే హత్తుకొని చనిపోయి ఉండడం చూశారంట. అండ్ ఆ పెయిన్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఎవరో ఈ ఫోటో రీక్రియేట్ చేశారు. అంటే ఒక ప్రాణం పోతుంటే దాని చుట్టూ ఇలాంటి ఫోటోలు వైరల్ అవడం కూడా ఒక రకమైన సోషల్ మీడియా విషాదమే అనుకోండి. అండ్ ప్రమాదం జరిగిన వెంటనే ఎస్డీఆర్ఎఫ్, ఎన్డీఆర్ఎఫ్ టీమ్స్ అయితే రెస్క్యూ ఆపరేషన్ మొదలుపెట్టాయి. అండ్ ఆ డ్యామ్లో నీళ్లు చాలా లోతుగా ఉన్నాయి. అండ్ దానికి తోడు కింద బురదంతా పేరుకుపోయి ఉంది. అందుకే బాడీని వెతకడం చాలా కష్టం అవుతుంది. ఇప్పటికీ గల్లంతైన 6 ఏమయ్యారో ఎవరికీ తెలియదు. అండ్ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఒడ్డున కూర్చొని కన్నీరు మున్నీరుగా ఏడుస్తున్నారు కూడా. కనీసం వాళ్ళకి ఆ శవాలు దొరికితేనే కొంచెం ప్రశాంతత ఉంటుంది. కానీ ఆ నీటి ప్రవాహం వల్ల బాడీలు ఎక్కడికో కొట్టుకుపోయే ఛాన్స్ కూడా ఉంది. అండ్ ఈ విషయం తెలిసిన వెంటనే ప్రధాని మోదీ గారు కూడా ఈ ఘటనపై తీవ్ర సంతాపం తెలిపారు. మృతుల కుటుంబాలకు ఎంతో కొంత ఆర్థిక సాయం ప్రకటించారు కూడా. మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ కూడా 4 లక్షల రూపాయలు ఎక్స్గ్రేషియా ప్రకటించారు. కానీ ఆ 4 లక్షలు పోయిన ప్రాణాలు తిరిగి తీసుకురాగలవా? చనిపోయిన ఆ పిల్లాడి నవ్వుని ఆ డబ్బు వెనక తెస్తాయా చెప్పండి? అండ్ ఇక్కడ మనం గమనించాల్సిన ఇంకొక విషయం ఏంటంటే ఈ క్రూజ్ బోట్లు నడిపే వారికి కనీసం ట్రైనింగ్ ఉందా లేదా అనేదే. చాలాసార్లు ఇలాంటి బోట్లని కాంట్రాక్ట్ బేసిస్ మీద నడిపిస్తూ ఉంటారు. వాళ్ళకి గాలి వేగం గురించి కానీ, బోట్ స్టెబిలిటీ గురించి కానీ ఐడియా ఉండదు. కేవలం ఎంతమంది ఎక్కించుకుంటే అంత లాభం ఆలోచన మాత్రమే ఉంటుంది. అండ్ ఈ బోట్లో కూడా కెపాసిటీకి మించి జనాలు ఎక్కించారా లేదా అనే కోణంలో కూడా పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. అండ్ ఆ బోట్లో ఉన్న చాలామంది టూరిస్టులు మధ్యతరగతి వాళ్ళే. తమ ఫ్యామిలీతో కలిసి హ్యాపీగా ఒక రోజు గడుపుదామని వచ్చిన వాళ్ళని ఇలా నీటి పాలు చేయడం సిస్టమ్ యొక్క ఫెయిల్యూర్ మాత్రమే చెప్పాలి. అండ్ గతంలో కూడా మనం ఇలాంటి ప్రమాదాలు చూసాం. ఆంధ్రప్రదేశ్లో పాపికొండల దగ్గర కానీ, కేరళలో కానీ బోట్ ప్రమాదాలు జరిగినప్పుడు కూడా ఇదే కారణాలు మనకు వినిపించాయి. లైఫ్ జాకెట్ లేవు, ఓవర్లోడింగ్, వాతావరణ హెచ్చరికల నిర్లక్ష్యం. అంటే ఎన్ని ప్రమాదాలు జరిగినా, ఎన్ని వందల ప్రాణాలు పోయినా మన అధికారులు మాత్రం ఏమాత్రం నేర్చుకోరు. బర్గి డ్యాంలో జరిగిన ఈ ఘోరం కూడా మరో 15 రోజుల్లో మర్చిపోతారు కూడా. మళ్ళీ ఎక్కడో ఒక దగ్గర బోటు మునిగే వరకు అంత నార్మల్గానే ఉంటుంది. కానీ ఈసారి మాత్రం బాధ్యులైన వాళ్ళని కఠినంగా శిక్షించాలని జబల్పూర్ ప్రజలు రోడ్ల మీదకి వచ్చారు. ఈ ప్రమాదం జరిగినప్పుడు అక్కడ ఉన్న ప్రత్యక్ష సాక్షులు చెప్పిన మాటలు వింటే కొంచెం భయం కూడా వేస్తుంది. బోట్ ఒక్కసారిగా ఒరిగిపోగానే జనాలు ఒకరి మీద ఒకరు పడిపోయారంట. ఈతరాని వాళ్ళు నీటిలో మునిగిపోతుంటే కాపాడడానికి కూడా ఎవరూ లేకపోయారు. ఆపరేటర్లు కూడా ప్రాణాలు కాపాడుకోవడానికి దూకేశారంటున్నారు. అంటే టూరిస్టుల బాధ్యత వాళ్ళకి అస్సలు లేదు. ఆ నీటిలో మునిగిపోతున్న ఆ తల్లి ఆఖరి అరుపులు ఇంకా ఒడ్డున ఉన్న వాళ్ళకి వినిపిస్తూనే ఉన్నాయని చెప్తున్నారు. ఇది వింటేనే మనకి ఎంతో బాధేస్తుంది. మరి అధికారులు కనీసం జాలి కూడా లేదా? జబల్పూర్ కలెక్టర్ గారు ఇప్పుడు ఒక ఎంక్వైరీ అయితే కమిటీ వేశారు. ఆ బోటు పర్మిషన్ ఉందా, సేఫ్టీ చెక్ జరిగిందా అనేవి తేల్చాలని చెప్పారు కూడా. కానీ పర్మిషన్ ఇవ్వడం కాదు, అవి ఆచరణలో ఉన్నాయా లేదని చూడాల్సిన బాధ్యత కూడా వాళ్ళదే. టూరిజం పేరుతో ప్రజల ప్రాణాలతో ఆడుకోవడం ఒక ఫ్యాషన్ అయిపోయింది. జబల్పూర్ లాంటి సిటీలో ఇంత పెద్ద డ్యామ్ దగ్గర కనీసం ఒక ఎమర్జెన్సీ రెస్క్యూ టీమ్ని ఎప్పుడు అందుబాటులో ఉంచాలి. కానీ ప్రమాదం జరిగిన గంట తర్వాత కానీ సహాయక చర్యలు మొదలు కాలేదు. అండ్ ఆ గంట సమయంలో చాలామంది మునిగిపోయారు కూడా. నెక్స్ట్ నుంచి మనం ఒక టూరిస్ట్కి ఏం చేయాలి? మనం ఎక్కడికైనా వెళ్ళినప్పుడు ఆ బోట్ కండిషన్ బాగాలేకపోయినా, లేదా వాళ్ళ సేఫ్టీ జాకెట్స్ ఇవ్వకపోయినా ఖచ్చితంగా నిలదీయాలి. వాళ్ళు ఇవ్వకపోతే ఆ బోట్ ఎక్కకూడదు. మన ప్రాణం కన్నా ఆ ఎంజాయ్మెంట్ మూమెంట్ ముఖ్యం కాదు కదా. కానీ ఇక్కడ గవర్నమెంట్ బోర్డులు కాబట్టి జనాలు నమ్మారు. ఆ నమ్మకం వాళ్ళని ముంచింది. ఆ తల్లి తన బిడ్డను ఎత్తుకున్న ఆ ఫోటో రియల్ అయినా కాకపోయినా అది మన సమాజానికి ఒక మెసేజ్ కూడా ఇస్తుంది. నిర్లక్ష్యం అనేది ఎంత భయంకరం ఉందో చూపిస్తుంది కూడా. సో ఫైనల్గా చూస్తే బర్గి డ్యామ్ ప్రమాదం అనేది ఒక ప్రమాదం కాదు, అదొక సిస్టమిక్ ఫెయిల్యూర్, అదొక సిస్టమిక్ మర్డర్. వాతావరణ శాఖ హెచ్చరికలు పట్టించుకోకపోవడం, లైఫ్ జాకెట్లకి తాళం వేయడం, కెపాసిటీకి మించి జనాలు ఎక్కించడం, ఇవన్నీ చూస్తుంటే అది యాక్సిడెంట్ అని ఎలా అంటాం? చనిపోయిన ఆ 9 మంది ఆత్మలకి శాంతి కలగాలంటే బాధ్యులైన అధికారులను డిస్మిస్ చేయాలి. బోట్ ఆపరేటర్లను కఠినంగా శిక్షించాలి. లేదంటే రేపు మనం కూడా ఆ నీటిలోనే ఉండాల్సి వస్తుంది కూడా. సో ఇన్ఫర్మేషన్ ఇస్తే వీడియో లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. దిస్ ఇస్ మిస్టర్ శివ సైనింగ్ ఆఫ్.